'పారడైజ్ గ్లిమ్స్' రిలీజ్ అయింది. 'గ్లిమ్స్'తో వేవ్స్ అయితే పుట్టించారు. ఆర్ట్ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. కానీ స్టోరీ కొత్తగా ఏమనిపించలేదు. కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. కాకిని మెటాఫోర్ లాగా తీసుకున్నారు కానీ సేమ్ ఓల్డ్ స్టోరీనే. చాలా జనరేషన్స్ నుంచి అణగదొక్కబడిన ఒక జాతి రివోల్ట్ స్టోరీ. ఆ జాతిలోనే ఓర్పు నశించిన ఒకడు తిరగబడతాడు అండ్ ఆ జాతిలోనే ధైర్యం నింపి జాతికి లీడర్ అవుతాడు. అండ్ పార్ట్ 2 టైటిల్ తో ఎండ్ కార్డ్ వేస్తారు. సేమ్ కమర్షియల్ రెగ్యులర్ టెంప్లెట్. కాకపోతే మనం వెయిట్ చేయాల్సింది దేనికంటే నాని అన్న ఇన్ న్యూ అవతార్ అండ్ హౌ వెల్ ద సీన్స్ ఆర్ రిటర్న్. అంతే. గ్లిమ్స్ చాలా లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. అంటే చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా చూస్తే నాని అన్న ఇప్పుడు ఒక 1000 crores టార్గెట్ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. గ్లిమ్స్ లో చూపించిన బాడీ అయితే నాని అన్నది కాదు. మరి మూవీ షూట్ టైం కైనా అలా రెడీ అవుతారేమో చూడాలి. మరి అనిరుద్ గారి మ్యూజిక్ బానే అనిపించింది. నాట్ బ్యాడ్. చాలా బాగుంది మ్యూజిక్ అని చెప్పలేం కానీ దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఆ గ్లిమ్స్ లో ఉండే మ్యూజిక్ చాలా బాగా ఎక్కింది ఫస్ట్ టైం. మరి ఇది చిన్న చిన్నగా ఎక్కిద్దేమో. విఎఫ్ఎక్స్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. టైటిల్ గ్లిమ్సే కాబట్టి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ చేతి మీద ఉండే టాటూ నాని అన్న చిన్నప్పుడు బలవంతంగా వేసినట్టుంది. అంటే పెద్దయ్యాక మన నాని అన్న వేళ్ళ మీదే అన్నమాట రివెంజ్ తీర్చుకోవాల్సిందే. సో శ్రీకాంత్ ఓడెల గారు ఎలా డ్రైవ్ చేస్తారో స్టోరీని చూడాలి. పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారు. ఎమోషన్ అండ్ డ్రామా కనెక్ట్ అయితే జనాలు కూడా మూవీకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కొంచెం ఏదైనా ప్రీవియస్ అదర్ మూవీస్ రిజంబ్లెన్సెస్ ఉంటే అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తారు. సో ఇది ఫోక్స్ ఇవాల్టి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.